Hello guys, welcome to RT Interesting Space. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. హోప్ యూ గైస్ ఆర్ ఆల్సో డూయింగ్ వెల్. ఈ రోజు మనం మాట్లాడుకోబోతున్న టాపిక్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, పిఎస్పీకే. ఫైనల్లీ ద డే హ్యాస్ కేమ్, ద టైమ్ హ్యాస్ స్టార్టెడ్ ఫర్ పవన్ కళ్యాణ్ గారు. ఈరోజు ఏదైతే విక్టరీ ఆయన్ని వరించిందో ఆ విక్టరీ అనేది అంత సులభంగా ఏం రాలేదు. 10 ఏళ్ల కష్టం ఉంది దాని వెనక. ఎన్ని అవమానాలు, ఎన్ని ఇబ్బందులు, ఎన్ని ఒడిదుడుకులు, ఎన్ని కష్టాలు, ఇవన్నిటిని ఎదుర్కొని ఆయనకి ఈరోజు ఆ విజయం వచ్చింది. అతనికన్నా చిన్నవాళ్ళు, అతనికన్నా పెద్దవాళ్ళు, అతని స్థాయికి సరితూగని వాళ్ళు అతని కుటుంబాన్ని అన్నారు, అతని ఉనికిని ప్రశ్నించారు, అతని వ్యక్తిత్వాన్ని తప్పుపట్టారు. అయినా సరే ఓర్పుతో, సహనంతో అవన్నిటిని తట్టుకొని పోరాడి ఈరోజు ఆయన గెలిచారు. మామూలు విజయం కాదు ఇది. పవన్ కళ్యాణ్ గారి పొలిటికల్ జర్నీ ఏదైతే ఉందో అది మాట్లాడుకుంటే టాపిక్ అవుతుంది, ఎవరైనా చెప్పినప్పుడు వింటే కథ అవుతుంది, లేదా ఆయన ఫ్యాన్స్కి పండగ అవుతుంది. కానీ ఇవన్నిటిని పక్కన పెడితే క్లుప్తంగా ఆలోచించి దాన్ని పరిశీలించి అర్థం చేసుకోగలిగితే ఒక తరానికి స్ఫూర్తి నింపుతుంది ఆయన జర్నీ. ఎలాగో నేను చెప్తా. ఇవాళ రోజున మనకు ఏదైనా లక్ష్యం ఉంటే దానికోసం మనం కష్టపడే టైంలో ఏదైనా డిఫికల్టీ వస్తే, ఏదైనా ప్రాబ్లం వస్తే వెంటనే గివప్ ఇచ్చేస్తున్నాం. ఐఎమ్ డన్, ఐ కాంట్ డూ ఎనీథింగ్ మోర్ అని చెప్పి. కానీ ఆయన అలా చేయలేదు. 10 ఏళ్లుగా ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా అవన్నిటిని తట్టుకొని నిలబడగలిగారు. ఈరోజు గెలిచారు. మనం కూడా అంతే. మనం ఎదిగేటప్పుడు చాలామంది చాలా రకాలుగా మాట్లాడవచ్చు, మనల్ని తొక్కేయచ్చు, మాటలతో మనల్ని వేధించవచ్చు, కష్టాలు రావచ్చు, ఒడిదుడుకులు రావచ్చు. మనం ఎదిగేటప్పుడు, పైకి ఎక్కేటప్పుడు కాళ్ళు పట్టుకొని లాగేయచ్చు. అయినా సరే అదే ఓర్పు పోరాడగలగాలి, పట్టుదలతో విజయాన్ని సాధించగలగాలి. ఎవరైనా ఇలాంటి ప్రాబ్లం ఫేస్ చేస్తున్నట్టయితే ఈ జర్నీలో ఈ ఫేజ్ని రిలేట్ చేసుకుంటే వాళ్ళ లైఫ్కి దే విల్ గెట్ ఇన్స్పైర్. అండ్ నెంబర్ 2, ఎవరైనా వాళ్ళ ఆశయాన్ని సాధించాలనుకునేటప్పుడు అతిపెద్ద ఫెయిల్యూర్ వస్తే ఎలా ఉంటుందో తెలుసా? అసలు అతిపెద్ద ఫెయిల్యూర్ అంటే ఏంటో తెలుసా? ఆయన చూశారు అది ఈ జర్నీలో. 2014లో పార్టీని స్థాపించి టీడీపీకి సపోర్ట్ చేసి ఆయన మద్దతునంతా తెలియజేసి తెలుగుదేశం గెలిచే దాంట్లో వన్ ఆఫ్ ద మేజర్ రోల్ ప్లే చేసిన ఆయన 2019లో సింగిల్గా పోటీ చేశారు. అండ్ ఆయన 2 స్థానాల్లో పోటీ చేస్తే ఆ 2 స్థానాల్లోనే ఓడిపోయారు. అండ్ జనసేన పోటీ చేసిన అన్ని అసెంబ్లీ స్థానాల కల్లా ఒకే ఒక్క సీట్ వచ్చింది. అండ్ ఆ ఒక్క సీటు కూడా పోయి వైసీపీలో కలిసిపోయింది. ఇది కదా అసలైన ఫెయిల్యూర్ అంటే. ఆ టైంలో ఆయన కూడా గివప్ ఇచ్చేసి ఉండొచ్చు. నాకు ఈ రాజకీయాలు సెట్ అవ్వు అని చెప్పి ఒక ప్రెస్ మీట్ పెడితే 5-6 నెలలు అందరూ మాట్లాడుకుంటారు దానికోసం, ఎగతాళిగా కొంతమంది హేళన చేస్తూ ఉంటారు. కాకపోతే ఆ తర్వాత ఆయనకున్న అభిమానానికి, ఆయనకున్న స్టార్డమ్కి, ఆయన చేసే సినిమాల కోసం ఎదురు చూస్తూ అందరూ దాన్ని మర్చిపోతారు. కానీ ఆయన అలా చేయలేదు. ఆయన ఏం చేశారో తెలుసా? అబ్జర్వ్ చేశారు, ఏమైంది, ఎక్కడ తప్పు జరిగింది, ఎందుకు ఇలా జరుగుతుంది అని చెప్పి. అప్పుడు ఆయన రియలైజ్ అయ్యారు సినిమాలు, పాలిటిక్స్ వేరు అని చెప్పి. ఆయన కోసం థియేటర్కి వచ్చిన ప్రేక్షకులు ఆయనకు ఓటు వేయడానికి సిద్ధంగా లేరు. ఆయన ఫోటోలకి, ఆయన కటౌట్లకి పాలాభిషేకం చేసే ప్రేక్షకులు, అభిమానులు ఆయనకు ఓటు వేయడానికి సిద్ధంగా లేరు. అవన్నీ తెలుసుకున్నారు. అబ్జర్వేషన్ నుంచి అతను కొత్తగా ఇన్నోవేట్ చేసుకున్నారు, ప్రజలకి ప్రొజెక్ట్ చేసుకున్నారు ఆయన. ఆ టైంలో ఆయన స్పీచ్ల్లో మాటలు విని ప్రతి ఒక్కరు అందులో నిజాయితీని గమనించి ప్రతి ఒక్కరు గుండెల్ని ఆ మాటలు తాకి ఈ రోజుని గెలిపించారు ఆయన్ని. ఇదే గుర్తుపెట్టుకోండి. మన లైఫ్లో ఏదైనా అతిపెద్ద ఫెయిల్యూర్ వస్తే, అతిపెద్ద కష్టం వస్తే వెంటనే మనం దాన్ని ఇంకా ఓవర్కమ్ చేయకుండా అక్కడితో ఆగిపోయి ఇంకా డమ్గా ఉండిపోతే కుదరదు. ఇలాగే ఆయన కూడా అనుకుని ఉంటే ఈరోజు ఈ సక్సెస్ వచ్చేది కాదు. కానీ ఆయన అబ్జర్వ్ చేసి కొత్తగా ఇన్నోవేట్ చేసుకొని ఎలా అయితే ఉన్నారో మనం కూడా అలాగే మనల్ని మనం కొత్తగా ఇన్నోవేట్ చేసుకొని ఇంకా తప్పు ఎక్కడ జరుగుతుందని అబ్జర్వ్ చేసుకోగలిగితే, ఇంకా పట్టుదలతో మళ్ళీ పోరాడగలిగితే ఖచ్చితంగా వీ కెన్ బికమ్ సక్సెస్ఫుల్ ఇన్ అవర్ లైఫ్. ఎవరికైనా ఇలాంటి ఫెయిల్యూర్ వస్తే, ఇలాంటి నెగిటివ్ థాట్స్లోకి వాళ్ళు వెళ్తే ఒకసారి సార్ జర్నీలో ఈ ఫేజ్ని రిలేట్ చేసుకోండి మీ లైఫ్కి. ఖచ్చితంగా యూ విల్ గెట్ ఇన్స్పైర్. అండ్ ఇంకో విషయం తెలుసా? చాలామంది మోటివేషనల్ స్పీకర్లు ఒక మాట చెప్తారు, నువ్వు లోగా ఉన్నప్పుడు, ఫెయిల్ అయినప్పుడు నిన్ను హేళన చేసే జనమే నువ్వు సక్సెస్ అయినప్పుడు, నువ్వు గెలిచినప్పుడు నిన్ను హేల్ చేస్తారని. ఆర్ యు గైస్ గెటింగ్ మై పాయింట్? నువ్వు ఎప్పుడైతే ఫెయిల్యూర్గా ఉంటావో అప్పుడు నిన్ను హేళన చేసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో, నువ్వు సక్సెస్ అయిన తర్వాత నిన్ను హేల్ చేస్తారు వాళ్ళు. ఇదే జరిగింది ఆయన జర్నీలో. ఎప్పుడైతే ఆయన రాజకీయాల్లోకి వద్దాం అనుకున్నారో అందరూ డిఫరెంట్గా మాట్లాడారు, అతన్ని అవమానించడం మొదలుపెట్టారు, హేళన చేయడం మొదలుపెట్టారు. కానీ ఇవాళ కూటమి ఫామ్ అవడానికి వన్ ఆఫ్ ద మేజర్ రోల్ ప్లే చేసింది పవన్ కళ్యాణ్ గారు. అలయన్స్ ఇంత పెద్ద సక్సెస్
అవ్వడానికి కారణం పవన్ కళ్యాణ్ గారు. అది ఎవరైనా ఒప్పుకోవాల్సిన మాట. అప్పుడు ఎవరైతే హేళన చేశారో ఇప్పుడు వాళ్ళే హేల్ చేస్తున్నారు. పవన్ ద గ్రేట్, పవన్ ద గేమ్ చేంజర్, పవన్ ద కింగ్ మేకర్, పవన్ ద మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అని చెప్పి అందరూ అతన్ని హేల్ చేయడం మొదలుపెట్టారు. ఈవెన్ నరేంద్ర మోడీ గారు కూడా హీఈస్ నాట్ ఏ సింపుల్ మ్యాన్, హీఈస్ ఏ తుఫాన్ అని చెప్పారు. ఇది కదా అసలైన సక్సెస్ అంటే. మన లైఫ్లో కూడా ఎప్పుడైనా మనం ఏదైనా సాధించాలనుకునేటప్పుడు డిఫరెంట్గా పీపుల్ మాట్లాడేటప్పుడు, వాళ్ళు మనల్ని తక్కువ చేసేటప్పుడు, హేళన చేసేటప్పుడు, సార్ జర్నీలో ఈ ఫేజ్ని రిలేట్ చేసుకోండి మీ లైఫ్తో, ఖచ్చితంగా యూ విల్ గెట్ ఇన్స్పైర్. ఇంకా చాలా ఉన్నాయి చెప్పడానికి, కానీ అన్నీ చెప్పుకుంటూ పోతే వీడియో లెంత్ చాలా ఎక్కువ అవుతుంది అండ్ మీకు కూడా బోర్ కొడుతుంది. సో ఫైనల్గా నేను ఒక్క మాట చెప్తా. చాలామంది సినిమా వాళ్ళు పాలిటిక్స్లోకి వచ్చారు ఎప్పుడంటే, ఒకప్పుడు వాళ్ళు కెరియర్లో పీక్ స్టేజ్ని చూస్తుంటారు, ఇప్పుడు కొంచెం తగ్గుతారు. అలాంటి టైం అప్పుడు వాళ్ళు పొలిటికల్ ఎంట్రీ ఇస్తారు. కానీ పవన్ కళ్యాణ్ గారు అలా కాదు. ఆయన ఎప్పుడైతే 2014లో పార్టీని స్థాపించారో ఆ టైంకి హీఈస్ ద నెంబర్ 1 హీరో ఇన్ TFI. తెలుగు సినిమాలో హీఈస్ ద నెంబర్ 1 హీరో. కావాలంటే ఆ టైం లైన్కి వెళ్ళి ఒకసారి చెక్ చేయండి. వింటేజ్ డేస్కి ఆయన చేసిన ప్రతి మేనరిజం, ఆయన చేసిన ప్రతి హెయిర్ స్టైల్, ఆయన డ్రెస్సింగ్ స్టైల్ అన్నీ ట్రెండ్ అయ్యాయి అప్పట్లో. అలాంటి అభిమానాన్ని, అలాంటి బంగారు బాట్ని, అలాంటి స్థానాన్ని, కోట్లాది మంది అభిమానాన్ని వదులుకొని ఆయన రాజకీయాల్లోకి వచ్చారు. ఎందుకు? డబ్బుల కోసమా? కాదు. హీ వాంట్ టు సర్వ్ ద పీపుల్. అదే ఆయన ఆశయం. మీ మాటలు మా హృదయాన్ని కదిలించాయి సార్, అందుకే మీకు ఓటేసాం. ఈరోజు మీరు చేతల్లో నిరూపించుకోవాల్సిన టైం వచ్చింది. ఆల్ ది బెస్ట్ సార్, ఆల్ ది బెస్ట్, అండ్ థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ ద బెస్ట్ అండ్ ఇన్స్పైరింగ్ అస్. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టిల్ ద ఎండ్. జై జనసేన, జై హింద్.